ఏపీ ప్రభుత్వం అయితే ఒక సంచలన విషయం తీసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా బ్యాన్కు సంబంధించి గతంలోనే నారా లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే ఆలోచన మాలో ఉంది, దీని మీద పరిశీలిస్తున్నామని. అయితే నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 13 సంవత్సరాల వయసులోపు ఉన్న వారికి పూర్తిగా సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ చేయబోతున్నట్టుగా నిన్న ఒక ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలను 90 రోజుల్లో ఖరారు చేసి ఆ తరువాత దీన్ని చట్టంగా మార్చి రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని కోణాలలో పరిశీలించిన తర్వాత అందరి అభిప్రాయాలు ఉన్న తర్వాత ఈ 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చెప్పారు. అయితే ఇది ఎక్కడితో ఆగిందంటే లేదు, 13 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కూడా బ్యాన్ చేయాలా వద్దా అనే దాని మీద చర్చ జరిగిన తర్వాత అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అప్పుడు దాని గురించి మాట్లాడతాం. ప్రస్తుతానికైతే 13 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా వాడే అవకాశం ఉండకూడదు. ఎందుకంటే చిన్న వయసులోనే వారి మీద తీవ్ర ప్రభావం పడుతుంది. వాస్తవానికి 13-14 ఏళ్ళంటే వాళ్ళకి మైండ్ కూడా పూర్తిగా ఎదగదు, అంటే వాళ్ళ దేన్ని పూర్తిగా ఆలోచించలేని ఆ ఏజ్ అది. అలాంటి సమయంలో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అశ్లీల కంటెంట్ కావచ్చు, బూత్ కంటెంట్ కావచ్చు, లేదా విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ కావచ్చు, అంటే చదువు మీద దృష్టి పెట్టాల్సిన వయసులో ఇతర యావిగేషన్స్ మీద దృష్టి పెట్టే ప్రమాదం ఉంది. దాని ఫలితంగా అటు చదువు దెబ్బతినొచ్చు, లేదా వేరే రంగంలో రాణించే నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా అది మరుగున పడవచ్చు. సో తల్లిదండ్రులకు కూడా 13 సంవత్సరాల లోపు పిల్లల్ని కాపాడుకోవడం అనేది కొద్దిగా తలకు మించిన సమస్య. ముఖ్యంగా తల్లిదండ్రులు ఉద్యోగం లేదా కూలి పనులు చేసుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా పరిశీలించలేరు. ఆ పిల్లలు మొబైల్ని మంచికి వాడుతున్నారా, చెడుకు వాడుతున్నారా, దాని ప్రభావం ఎలా ఉందనేది వాళ్ళు అంచనా కూడా వేయలేరు. కాబట్టి 13 సంవత్సరాల లోపు ఉన్న బట్టి పిల్లలందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయించారు. దీన్ని నారా లోకేష్ గారు ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరంటే నారా లోకేష్ గారు. గతంలోనే నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ గురించి మేము ఆలోచిస్తున్నామని చెప్పారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆల్రెడీ ఆ రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా మేము సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ వాళ్ళ అసెంబ్లీలో ప్రకటిస్తే నారా లోకేష్ గారు దాన్ని కూడా క్వైట్ చేసి అప్రిషియేట్ చేశారు. సో ఈ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడుతుంది, సమాజం మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుందని ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ సూచన మేరకే దీని మీద పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ప్రస్తుతానికి 13 సంవత్సరాల వయసునైతే పెట్టుకున్నారు. కానీ 13 నుంచి 16 చాలామంది చెప్పేది ఏంటంటే 13 కాదు 16 ఏళ్ల వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 10th అయ్యే వరకు, 10th అంటేనే ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అటు ఇటుగా వస్తున్నాయి. సో 10th ఇంటర్మీడియట్ ఏజ్ వరకు కూడా దీన్ని బ్యాన్ చేయగలిగితే ఈ లోపు పిల్లలకు కొద్దిగా మైండ్ మెచ్యూరిటీ వస్తుంది, కొంచెం ఆలోచించే శక్తి వస్తుంది. ఆ తరువాత డైవర్షన్, అంటే అప్పటి వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉండటం వల్ల అప్పటికే వాళ్ళు ఒక రంగంలో స్థిరంగా ఉండిపోయి ఉంటే దాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కొంతమంది సూచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ 13 నుంచి 16 ఏళ్ళు అనేది మాత్రం అందరితో చర్చించి అందరి ఆమోదం ఉంటే అప్పుడు దాన్ని 16 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారు. లేకపోతే 13 ఏళ్ల లోపు ఉన్న వారికి మట్టికి 100కు 100% సోషల్ మీడియా బ్యాన్. దీనికి సంబంధించిన విధి విధానాలు చట్టాలను తయారు చేయడానికి 90 రోజులు టైం అయితే పెట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి ఏజ్, అంటే దీన్ని మరి సోషల్ మీడియాలో ఏజ్ను కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా చూడాలి. బహుశా ఏజ్ ప్రూఫ్ ఏదైనా అడుగుతారా లేకపోతే ఏం చేస్తారనేది చూడాలి. ఏది ఏమైనా మొత్తంగా నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో ఈ ప్రకటన చేసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు అయితే హర్షం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడారు, ఒకసారి చూద్దాం. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 days లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13-16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలి ఆలోచిద్దాం. విన్నారు కదా, ప్రస్తుతానికైతే 90 రోజుల్లో 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ అనేది అయితే చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా రావాల్సింది ఏంటంటే దాని విధి విధానాలు మాత్రమే రావాల్సి ఉంది. ఇక ఇదే సమయంలో 13 నుంచి 16 సంవత్సరాలు, అంటే నేను చెప్పినట్టుగా 13 సంవత్సరాలు కాదు 16 సంవత్సరాల వయసు వరకు కూడా బ్యాన్ విధిస్తే మంచిది అని చెప్పి చాలామంది నుంచి కొన్ని రిక్వెస్ట్లు వచ్చిన నేపథ్యంలో దాని మీద అందరితో చర్చలు జరిపి అటు మానసిక నిపుణులతో కావచ్చు, ఇటు పేరెంట్స్తో కావచ్చు, సామాజికవేత్తలతో కావచ్చు, వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి అది 16 ఏళ్ళు అనేది ఆమోదయోగ్యం, దాని వరకు చెయ్యొచ్చు అని అందరూ ఏకాభిప్రాయానికి వస్తే
అప్పుడు ఆ ఎక్స్టెన్షన్ను 16 ఏళ్లకు పెంచుతారు. లేదంటే 13 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాని అయితే ఇక వాడనిచ్చే పరిస్థితి అయితే లేదు. వాస్తవానికి ఇది ఒక మంచి నిర్ణయం. కర్ణాటకలో 16 ఏళ్ల లోపు సోషల్ మీడియాని బ్యాన్ చేశారని ప్రకటించగానే ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఏ తల్లిదండ్రి కూడా నా పిల్లోడు సోషల్ మీడియాలో ఉండాలి, చదువుకునే వయసులో ఫోన్ పట్టుకుని ఉండాలని అసలు ఎవరూ కోరుకోరు. వాస్తవానికి టెక్నాలజీ మారింది, యుగం మారింది, ఫోన్ వాడకం పెరిగింది, ఓకే. కానీ సోషల్ మీడియా వాడకమే ప్రధానంగా పిల్లల మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఇప్పుడు నువ్వు ఏ చాట్ జీపీటీనో లేదా గూగుల్ జెమినీనో లేదా ఇంటర్నెట్నో ఏ గూగుల్నో వాడుకుని నువ్వు ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా తీసుకోవడంలో తప్పలేదు. కానీ సోషల్ మీడియా ఉండటం వల్ల ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు కూడా తెలుసు, పిల్లల సంగతి దాకేందుకు మనకు తెలీదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, మనం ఒక 5 నిమిషాలు చూద్దామని ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ని 2 గంటలు చూసినా కానీ ఇంకా చూస్తూనే ఉంటాం, స్క్రోల్ చేస్తూనే ఉంటాం. లేదా కొంతమంది ఫేస్బుక్, లేదా కొంతమంది యూట్యూబ్, ఇలా వాటికి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే సమయం కూడా తెలియకుండా గడిచిపోతుంది. మరి మనకి అంటే ఇంత నాలెడ్జ్ ఉండి మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండి అంత సమయం వెచ్చించకూడదని తెలిసిన మనమే కంట్రోల్లో ఉండలేకపోతున్నాం, సమయం కూడా తెలియట్లా. మరి చిన్నపిల్లలకి అంత మెచ్యూరిటీ లేదు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అది ఆటోమేటిక్గా దాంట్లోనే ఉండిపోతారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువ ఏంటంటే బూత్ కంటెంట్, అశ్లీలత అనేది పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. సో ఆ వయసులో అశ్లీలత అనేది వాళ్ళ మీద ప్రభావం చూపడం అనేది చాలా తీవ్ర ఇబ్బందులు, మానసికంగా కూడా వాళ్ళు డిప్రెషన్ లోనవుతారు. మీకు కొన్ని రాష్ట్రాల్లో చూడండి, ఆ మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు మొబైల్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద దాడి చేసి కత్తితో పొడిచి అనేక ఘటనలు చూసాం మనం ఇతర రాష్ట్రాల్లో. అంటే పిల్లలు ఇంత చిన్న వయసులో ఎందుకు ఇలాగైపోతున్నారు అనే దానికి మానసిక నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే వాళ్ళ మైండ్ అంత మెచ్యూర్డ్ కాదు, అది వాళ్ళు దేన్ని అర్థం చేసుకోలేరు, ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే వయసు కాదు అది. సో దాని ప్రభావంతోనే ఇతర రాష్ట్రాల్లో మొబైల్ ఇవ్వలేదని చెప్పి దాడులు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే ఎందుకు ఇదంతా వస్తుందంటే కేవలం సోషల్ మీడియా వల్ల. సో అలాంటి సోషల్ మీడియాకు గన 16 ఏళ్ల వరకు అందరి అభిప్రాయం ఏంటంటే ఎక్కువ మంది 16 ఏళ్ల వరకు ఉండాలనే అభిప్రాయమే ఎక్కువగా ఉంది. 16 ఏళ్ల వరకు కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఖచ్చితంగా అది తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో టీచర్స్ కూడా చెప్పేది ఏంటంటే పిల్లలకి, సార్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయికి ఫోన్ ఇవ్వద్దు, కొంచెం పుస్తకాల దగ్గర కూర్చోబెట్టి చదివించండి, హోంవర్క్లు రాయించండి, లేదా ట్యూషన్లకు ఇవే చెప్తున్నారు టీచర్స్ కూడా. ఎందుకంటే ఈ మొబైల్ ఎఫెక్ట్ అనేది ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు, టీచర్స్కి తెలుసు. సో కాబట్టి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు విద్యార్థులకు కావచ్చు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు ఏదైతే 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నామని నిన్న ప్రకటన చేశారో, ఈ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అవకాశం ఉంటే దీన్ని 16 సంవత్సరాల వయసు వరకు కూడా పెంచాలి. అప్పటికి వాళ్ళకి 10th క్లాస్ అయ్యే వయసు వస్తే కనీసం అట్లీస్ట్ వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. ఈ రోజుల్లో ఫోన్లు కాలేజీలకు, ఒకప్పుడు ఫోన్ అంటే మాస్టర్ అంటే కనపడితేనే పరుగులు పెట్టే సమయం, కానీ ఈరోజు ఫోన్లు క్లాసులోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి, టీచర్ పాఠాలు చెప్తుంటే ఫోన్లు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు.